హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్. ఈరోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ స్ట్రెచెస్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. స్ట్రెచెస్ గురించి అంత ఇంపార్టెంట్ ఏంటి అనుకుంటున్నారా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెగ్ వర్కౌట్ ఈరోజు చేసి రేపు మార్నింగ్ కార్డియో కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదంటే ఏదైనా సైకిల్ చేసేటప్పుడు, లేదంటే మళ్ళీ ఏదైనా డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు, లాట్స్ చేసేటప్పుడు, లేదంటే బెండ్ ఓవర్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మజిల్స్ ఎంత షాక్ అవుతాయి, మజిల్స్ ఎలా షివర్ అవుతాయి, మజిల్ సోర్నెస్ ఎంత ఉంటుందో మీకు బాగా ఐడియా ఉంది. సో ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఆ సోర్నెస్ రాకుండా ఉండాలంటే స్ట్రెచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రెచెస్ ఎక్సర్సైజ్కి ముందు ఎప్పుడు చేయాలి, ఎక్సర్సైజ్కి తర్వాత ఎప్పుడు చేయాలి, ఆ స్ట్రెచెస్ని ఏమంటారు అనేది ఈరోజు మనం మాట్లాడదాం. సో ఎక్సర్సైజ్కి ముందు చేసే స్ట్రెచెస్ని బేసిక్గా డైనమిక్ స్ట్రెచెస్ అంటాం. సో ఈ డైనమిక్ స్ట్రెచెస్ వల్ల మీ హార్ట్ రేట్ అనేది నార్మల్ హార్ట్ రేట్ కంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మీ బాడీని ఓవరాల్గా వర్కౌట్ మోడ్లోకి క్రియేట్ అవుతుంది. వర్కౌట్ మోడ్లోకి ఎప్పుడైతే మీ బాడీ క్రియేట్ చేసిందో మీ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అనేది బాగా ఉంటుంది. దీనివల్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫోకస్ ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుద్ది, బ్లడ్ ఫ్లో సిస్టమ్ ఇంక్రీజ్ అవుద్ది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ సెల్ యాక్టివేట్ అయిందో మీరు పీక్ పెర్ఫార్మెన్స్ని పెర్ఫామ్ చేయగలరు. సో ఈ స్ట్రెచెస్, ఈ వార్మప్స్, డైనమిక్ స్ట్రెచెస్ కానీ వార్మప్ కానీ ఇలా అంటారు. డైనమిక్ స్ట్రెచెస్ జల్గా ఒక 3 to 5 minutes చేసుకుంటే బెనిఫిట్. నేను చాలామందిని చూసాను, వార్మప్ చేయరు, డైరెక్ట్గా థ్రెడ్మిల్ ఒక 20 minutes చేసేస్తారు. సో అయిపోయిన తర్వాత వర్కౌట్ చేస్తారు, వర్కౌట్ అవ్వగానే ఇమీడియట్గా వెళ్ళిపోతారు. స్ట్రెచ్చింగ్ చేసుకొని వెళ్ళండి అని చెప్పాం అనుకోండి, టైం లేదండి రేపు చేద్దాంలే అంటారు. వీళ్ళు ఆ వీకే నెక్స్ట్ వీక్లో మళ్ళీ కనపడరు. ఏంటంటే షోల్డర్ కొంచెం మొబిలిటీ కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉందండి, షోల్డర్ కొంచెం టిక్కు సౌండ్ వస్తుంది, లేదంటే కనుక ఏదో ఎల్బో దగ్గర పెయిన్ వస్తుంది, డాక్టర్ గారు 1 week రెస్ట్ తీసుకోమన్నారు, నీ దగ్గర లైట్గా సౌండ్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది, నీ కింద పెయిన్ వస్తుంది. సో ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. లేదండి లెగ్ రైజెస్ చేశానండి, లోవర్ బ్యాక్ పట్టేసిందండి. ఎందుకు పట్టేసింది? బికాజ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషనేగా. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే, మీకు ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ, మీకు ప్రాపర్ ఈచ్ అండ్ ఎవరి మజిల్ పైన కమాండ్ ఉంటే మీకు మజిల్ ఎందుకు క్యాచ్ అవుద్ది? అంటిల్ అన్లెస్ మీరు బాడీ డిహైడ్రేట్ అయితే తప్పితే, రాంగ్ ఫామ్ చేస్తే తప్పితే. సో అందుకే డైనమిక్ స్ట్రెచెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఫ్లో సిస్టమ్. సో ఈ డైనమిక్ స్ట్రెచెస్ని 5 minutes చేయడం కుదరలేదు, అట్లీస్ట్ ఒక 2 minutes స్పెండ్ చేసిన తర్వాతే మీరు ఎనీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ చేయండి. అయిన తర్వాత మీరు రెగ్యులర్ వర్కౌట్ చేసుకుంటారు. వర్కౌట్ అయిపోయిన తర్వాత చేసే స్ట్రెచెస్ని స్టాటిక్ స్ట్రెచెస్ అంటాం. ఈ స్టాటిక్ స్ట్రెచెస్లో 2 types ఉన్నాయి. ఒకటి వచ్చి యాక్టివ్ స్టాటిక్ స్ట్రెచెస్, రెండోది ప్యాసివ్ స్టాటిక్ స్ట్రెచెస్. సో యాక్టివ్ స్టాటిక్ స్ట్రెచెస్ మీ అంతటికి మీకు సెల్ఫ్గా మీ మజిల్స్ని మీరు స్ట్రెచ్ చేసుకునేది యాక్టివ్ స్టాటిక్ స్ట్రెచెస్. సో ఈ యాక్టివ్ స్టాటిక్ స్ట్రెచెస్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మీకు ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. రేపు మార్నింగ్కి మజిల్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ రేపు మార్నింగ్ చేసేటప్పుడు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బాగా పెరుగుతుంది, స్లోగా మీకు వితౌట్ ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి బాగా ఈ స్టాటిక్ స్ట్రెచెస్ అనేది హెల్ప్ అవుతాయి. ఓకే, సో అండ్ ఈ యాక్టివ్ స్టాటిక్ స్ట్రెచెస్కి ప్యాసివ్ స్టాటిక్ స్ట్రెచెస్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్యాసివ్ స్టాటిక్ స్ట్రెచెస్ మీ అంతటికి మీరు చేయలేరు. బేసిక్గా ఎవరైతే ఒబెసిటీ ఉన్నారో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరికైతే కూర్చొని లేదా పడుకొని వాళ్ళంతటికి వాళ్ళ లెగ్స్ని హోల్డ్ చేయడం రావట్లేదో, అంటే ఫ్లెక్సిబిలిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళు, బాగా హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉంటుంది కొంతమందికి. వీళ్ళందరికీ వాళ్ళ వర్కౌట్ పార్ట్నర్తో కానీ, లేదంటే వాళ్ళ ట్రైనర్తో కానీ, వాళ్ళ ఫ్రెండ్తో కానీ స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది స్లోగా పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఒబిసిటీ ఉన్నా సరే, లేదు బాగా ఫుల్ మస్కులరిటీ ఉన్నా సరే, ఎంత మజిల్ మాస్ ఉన్నా సరే, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే లాంగ్ రన్లో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే షార్ట్ ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే సడన్ జర్క్స్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్గా మజిల్ క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి స్టాటిక్ స్ట్రెచెస్ వర్కౌట్ అయిన తర్వాత చేసుకోవాలి. ఎంతసేపు చేయాలి? మీరు ఏ స్ట్రెచ్ చేసినా, యాక్టివ్ స్ట్రెచెస్ చేసుకున్నారనుకోండి, 15 to 20 seconds మజిల్ని స్ట్రెచ్ చేసి అంతసేపు కూడా బ్రీత్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్లోగా బ్రీత్ని రిలీజ్ చేస్తూ ఉండండి. అప్పుడు బ్లడ్ వెజల్స్ అండ్ మజిల్ ఫైబర్స్ రిలాక్స్ మోడ్లోకి వెళ్తాయి. దీనివల్ల క్రియేట్ అయిన లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ లేదా సెల్ స్వెల్లింగ్ స్లోగా తగ్గుద్ది. సో లేదు మీ పార్ట్నర్తో స్ట్రెచ్చింగ్ చేసుకునేటట్టయితే ఇంకొక 5 to 10 seconds ఎక్స్ట్రా స్పెండ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్లెక్సిబిలిటీ లేకే కదా వేరే పార్ట్నర్ సపోర్ట్ తీసుకున్నారు.
సో ఓవరాల్గా ఇది ఒక 2 minutes చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా ఇంకొక స్ట్రెచెస్ ఉన్నాయి. దాన్నే సిఆర్ స్ట్రెచెస్ లేదా ఏసీ స్ట్రెచెస్ అని అంటాం. సిఆర్ స్ట్రెచెస్ అంటే కాంట్రాక్షన్ రిలీజ్ స్ట్రెచెస్. సో ఏసీ స్ట్రెచెస్ అంటే యాంటగోనిస్టిక్ కాంట్రాక్షన్ స్ట్రెచెస్. ఇవి కూడా మీ అంతటికి మీరు చేసుకోలేరు. మీ పార్ట్నర్తో కానీ మీ ట్రైనర్ గారితో కానీ చేసుకోవడం వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, రేంజ్ ఆఫ్ మోషన్ బాగా పెరుగుతుంది. ఇది ఒక బిగినర్కి, ఒక ఇంటర్మీడియట్ వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రెచెస్, సిఆర్ స్ట్రెచెస్ ఆర్ ఏసీ స్ట్రెచెస్ ఒక బిగినర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేసుకోవాలి? ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ పీక్ లెవెల్లో ఉంటారో, కిక్ బాక్సింగ్ చేస్తారో, జిమ్నాస్టిక్స్ చేస్తారో, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ బాగా నీడ్, వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది? మజిల్ ఫైబర్స్ టీర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల మజిల్ సోర్నెస్ నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చే ఛాన్సెస్. అందుకే వాళ్ళు డైలీ ఈ స్ట్రెచెస్, ఈ సిఆర్ స్ట్రెచెస్ అనేది డైలీ చేయరు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? వీక్లీ 2 times చేస్తారు. రెగ్యులర్ స్ట్రెచెస్ డైలీ చేసుకోవచ్చు. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా స్ట్రెచెస్ అనేది డైలీ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ సిఆర్ అండ్ ఏసీ స్ట్రెచెస్. ఇది కాకుండా కొంతమంది ఫోమ్ రోలర్ వాడి వాళ్ళ మజిల్ రికవరీ కోసం హెల్ప్ చేసుకుందామని చెప్పి ఫోమ్ రోలర్ వాడతారు. ఈ ఫోమ్ రోలర్ ఎక్సర్సైజెస్ కూడా మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్సర్సైజ్. మయోఫాషియల్ రిలీజ్ ఎక్సర్సైజెస్ అని అంటారు ఈ ఫోమ్ రోలర్తో. సో దీనివల్ల ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయి ఉన్నా మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వడం కోసం, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కాంట్రాక్షన్ అవ్వడం కోసం, బాగా స్ట్రెచ్ అవ్వడం కోసం ఈ ఫోమ్ రోలర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా ఈ స్ట్రెచెస్ ఉంటాయి. టోటల్గా 5 types ఆఫ్ స్ట్రెచెస్ ఉంటాయి. అవన్నీ మీకు ఒక బిగినర్కి అవసరం లేదు. అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. సో ఈ స్ట్రెచెస్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి? ఫైనల్గా మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుద్ది, అలాగే మీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుద్ది. ఇట్ ప్రివెంట్స్ టు ఇంజురీస్. రెగ్యులర్గా వెయిట్ ఎందుకు పెరగట్లేదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు 10 kgsతో లిఫ్ట్ చేసి అట్లీస్ట్ 3rd week 4th week 12 kgs 11 kgs ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇంక్రీజ్ ఎందుకు అవ్వట్లేదు అనుకుంటున్నారా? మీకు మజిల్ సోర్నెస్ అవ్వడం వల్ల మజిల్ హార్డ్ అవుతుంది. మజిల్కి రికవరీ అవ్వాలంటే స్ట్రెచెస్ కంపల్సరీ చేయాలి మీరు. సో ఈ స్ట్రెచెస్ చేసుకోండి. మీరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, ఫుల్ ఫ్లెక్సిబిలిటీగా ఉండొచ్చు, ఎటువంటి ఇంజురీస్ బారిన పడకుండా కూడా ఉండొచ్చు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. అలాగే మీకు ఎటువంటి టాపిక్స్ గురించి అయినా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఏ టాపిక్స్ దేని గురించి డిస్కస్ చేద్దాం అనేది కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం, వర్కౌట్స్ కోసం, వండర్ఫుల్ ఫిట్నెస్ టిప్స్ కోసం నా ఇన్స్టాను ఫాలో అవ్వండి. సో సిఆర్ స్ట్రెచెస్ అండ్ ఏసీ స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలి, ఎంతసేపు ప్రతి స్ట్రెచ్ని ఎంతసేపు ఉంచాలి, ఏ విధమైనటువంటి యాంగిల్స్లో చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్ గైస్. సీ యూ.